This is Word Bites of Faith, Babylonian Exile through the Lens of Jeremiah series lo episode number 1. We have seen episode 0 lo that God called a young man and appointed him as a prophet to nations. ఇప్పుడు జెరమాయా చాప్టర్ 1 వర్స్ నెంబర్ 10 టిల్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ చాప్టర్ ఈ వీడియోలో చూద్దాం. దేవుడు వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై, నీకేం కనబడుతుంది ఇర్మియా అని అడుగుతాడు దేవుడు. అప్పుడు జెరమాయా ఏమంటాడంటే, ఐ సీ అ రాడ్ ఆఫ్ ఆల్మండ్ ట్రీ. అంటే దేవుడు ఏమంటాడంటే, బాగా చూసావు. విజన్ నెంబర్ 1. లెట్స్ టేక్ ఎ పాజ్. రాడ్ ఆఫ్ అన్ ఆల్మండ్ ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్మండ్ ట్రీస్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ బాదాం చెట్లు దే ఆర్ ద ఫస్ట్ వన్స్ టు బ్లాసమ్ ఇన్ ఇట్ సీజన్. అన్ని ట్రీస్ లో ఆల్మండ్ ట్రీ హేస్టెన్స్ టు బడ్ దెన్ ఎనీ అదర్ ట్రీ. ఇంకొకటి హీబ్రూలో ఈ ఆల్మండ్ ట్రీ ఆర్ ఆల్మండ్ కి ఒక వర్డ్ వస్తుంది, షాకేడ్. అంటే బీ వాచ్ఫుల్, స్టే విజిలెంట్, అలర్ట్, క్విక్, ఫాస్ట్ అని అర్థం అన్నమాట. సో ఈ రెండు మీనింగ్స్ మనం కలిపి తీసుకుంటే, అంటే అలర్ట్గా ఉండు, ఫాస్ట్గా జడ్జ్మెంట్ వస్తుంది. బీ వాచ్ఫుల్, బాబిలోన్ విల్ బి ద ఫస్ట్ నేషన్ దట్ రైజెస్ అప్ అగెయిన్స్ట్ ఇజ్రాయెల్ అని మీనింగ్. నెక్స్ట్ విజన్ 2. మళ్ళీ ఏం కనిపిస్తుంది అని దేవుడు అడిగితే, ఇది విజన్ నెంబర్ 2. ఐ సీ ఎ బాయిలింగ్ పాట్ ఫేసింగ్ అవే ఫ్రమ్ నార్త్ అని అంటాడు. ఎస్, నువ్వు బాగా చూసావు అంటాడు దేవుడు. వాట్ డస్ దిస్ సిగ్నిఫై? బాయిలింగ్ పాట్, నార్త్ ఏంటంటే, మెనీ స్కాలర్స్ కన్సిడర్ పాట్ యాజ్ జూయిష్ నేషన్, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ ఎప్పుడైతే అది నార్త్ సైడ్ ఫేస్ చేస్తుంది అంటే, ఒక సైడ్ ఏదైనా ఒక పాట్కి ఒక సైడ్ ఫ్లేమ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ ఎక్కువ బర్న్ అవుతుంది. ఎలా అయితే బాయిలింగ్లో ఉండే సమ్ కంటెంట్, వెదర్ ఇట్స్ వాటర్ ఆర్ సంథింగ్ ఎల్స్, అది ఎలా అయితే తక్కువ అవుతుందో, అలాగే నార్త్ నుంచి వచ్చే కెలామిటీ వల్ల, నార్త్ నుంచి వచ్చే ఆ కాంక్వెస్ట్ వల్ల ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బి రెడ్యూస్ టు ఇట్స్ లీస్ట్. పీపుల్ విల్ బి టేకెన్ as slaves. నేషన్ ఎంప్టీ అవుతుంది. ఇట్ సిగ్నిఫైస్ దాట్. ప్రూఫ్ ఏంటి అంటే, నెక్స్ట్ వర్స్లోనే ఉంటుంది, అవుట్ ఆఫ్ నార్త్ షల్ కెలామిటీ బ్రేక్ ఫోర్త్. అంటే నార్త్ నుంచి ఒక కీడ్ వస్తుంది. ఆ కీడ్ ఎవరు తీసుకొస్తున్నారంటే, దేవుడు అంటాడు, నేనే, ఐఎమ్ ద వన్ హూ బ్రింగ్స్ ఆల్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ది నార్త్ టు జడ్జ్ యూ. జెరూసలేం గేట్స్ దగ్గర వాళ్ళ థ్రోన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే దే విల్ కమ్ అండ్ దే విల్ టేక్ యువర్ కంట్రోల్ అండ్ దే విల్ రూల్ ఓవర్ యూ అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. త్రూ బాబిలోన్స్ నువ్వు చేసిన ఆ చెడుతనం అంతటినీ నేను ఈ బాబిలోన్ నుంచి నేను నీకు జడ్జ్మెంట్ ఇస్తాను, నీకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు దేవుడు ఇలా జడ్జ్మెంట్ ఇస్తున్నాడు? ఎందుకు బాబిలోనియన్స్ ని తీసుకొచ్చి జెరూసలేం ని, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ని ఎందుకు అప్పగిచ్చేస్తున్నాడు, వాళ్ళ శత్రువు చేతికి ఎందుకు ఇచ్చేస్తున్నాడు అంటే, నెక్స్ట్ వర్స్ లో చెప్తాడు, బికాస్ దే హావ్ ఫర్సేకెన్ మీ, బికాస్ దే హావ్ ఆఫర్డ్ ఇన్సెన్స్ టు అదర్ గాడ్స్, బికాస్ దే హావ్ వర్షిప్డ్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ ఓన్ హ్యాండ్స్, అందుకని ఐ విల్ బ్రింగ్ దిస్ జడ్జ్మెంట్ అంటాడు దేవుడు. సో ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, జెరమాయాస్ టాస్క్, చలో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ అరైజ్. This day I've made you a fortified city and an iron pillar. He felt that Jeremiah is now ready. His training is complete. And Jeremiah kuda visions అర్థమయ్యాయి, the meanings కూడా దేవుడు తెలియజేశాడు. కాబట్టి God is telling him to rise up. And దేవుడు ఏమన్నా, do not be dismayed in front of them. ఒకవేళ నువ్వు భయపడితే వాళ్ళ ముందు, వారిని బట్టి నీకు భయం పడుతుంది. ఎందుకు అంటే, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చాలా స్ట్రెంగ్త్ కావాలి. అండ్ గాడ్స్ ప్లాన్ ఏంటంటే, గాడ్స్ ఇంటెన్షన్ ఏంటంటే, నా సైడ్ నుంచి ఐ హావ్ గివెన్ యూ స్ట్రెంగ్త్, నౌ ఇట్స్ ఆన్ యూ. నువ్వు నన్ను నమ్మితే, ఇఫ్ యూ ఫుల్లీ ట్రస్ట్ మీ, దెన్ యూ విల్ నాట్ బీ డిస్మేడ్ అట్ దెమ్. ఒకవేళ ఎక్కడైనా నీ ఫెయిత్ వేవర్ అయితే, ఒకవేళ నా పైన పూర్తిగా నమ్మకం లేకపోతే అప్పుడే వస్తుంది. సో ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ హిస్ ఫెయిత్. దట్స్ ద రీజన్ హీ సెడ్, గో అండ్ preach the message which I give to you boldly, without any fear. Opposition వస్తుంది, they will fight against you, but they will not prevail against you. ఈ వర్డ్ ఎంత ట్రూ అంటే, 40 years వరకు none of his enemies have prevailed. Jeremiah's enemies ఎవరు
నిలవలేదు. చాప్టర్ 2లో నౌ గో అండ్ ప్రొక్లెయిమ్ దిస్ మెసేజ్ ఇన్ జెరూసలేం అని స్టార్ట్ చేస్తారు దేవుడు. I want to clarify one thing. ఈ Jeremiah book లో interchangeably sometimes God refers Judah as Israel. We know like southern nation is Judah and northern nation is Israel. Both are separately operated individual nations by their own rulers. Israelites కి వేరే king, Judah కి ఇంకొక king. బట్ జూడానే ఇజ్రాయెల్గా కూడా ఎందుకంటాడు? ఇజ్రాయెల్కి ఏమైంది అంటే, ఇఫ్ వి గో బ్యాక్ టు 721 BC, ఆ టైంలో నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ పైకి అస్సిరియన్స్ అటాక్ చేసి మొత్తం ఇజ్రాయెల్ ల్యాండ్ని క్యాప్చర్ చేశారు, నార్థన్ కింగ్డమ్. అప్పటి నుంచి ఇట్ సీజ్ టు ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ నార్థన్ కింగ్డమ్ ఇజ్రాయెల్. అయితే ఈ కాంక్వెస్ట్కి ముందు ఉండే ఆ కింగ్స్ రూల్స్ నచ్చక వెన్ జెరోబామ్ వాజ్ కింగ్, నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఐడలిటరీ చాలా పెరిగిపోయింది. సో దేర్ వర్ ఫ్యూ లీవైట్ ప్రీస్ట్ హూ వర్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు సీక్ గాడ్. వాళ్ళు ఆయన రూల్లో ఈ ఐడలిటరీ పెరిగిపోయిందని చెప్పి దే మైగ్రేటెడ్ టు సదర్న్ కింగ్డమ్ జూడా. అండ్ అలా కొంతమంది వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ 721 BCలో అస్సిరియన్స్ ఆర్ అదర్ ఫారెన్ కంట్రీ ఇండివిజువల్స్ అందరూ పాపులేట్ అయ్యారు. దట్స్ సో అది మిక్స్డ్ హెరిటేజ్ అయిపోయినందుకు నా వి కాల్ దెమ్ సామరిటన్స్. నార్థన్ కింగ్డమ్లో ఉండే ఆ 10 ట్రైబ్స్ నుంచి కూడా ఒక రెమ్నెంట్ దే హ్యావ్ బీన్ మైగ్రేటెడ్ టు సదర్న్ కింగ్డమ్ ఆఫ్ జూడా. అన్ని ట్రైబ్స్ కూడా ఇప్పుడు జూడాలో సదర్న్ కింగ్డమ్లో ఉన్నాయి కాబట్టి గాడ్ రిఫర్స్ జూడా యాజ్ ఇజ్రాయెల్ యాజ్ వెల్. గాడ్ స్పీక్స్ టు హిస్ పీపుల్ ఇజ్రాయెల్ through Jeremiah. We use the mobile you're watching as a channel to communicate with each other. Alaga, God used his prophet Jeremiah to communicate his message to his people of Israel. Ela start chestadante devudu, it's like a letter. I remember how wonderful our relationship was. Our starting lo, our engagement love, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అప్పుడు విల్డర్నెస్లో డ్యూరింగ్ ఎక్సోడస్ టైమ్స్ మోజెస్ నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఒక ప్రతిష్ఠిత జనంగా నేను నేర్పరచుకున్నాను. ఎవరైనా నిన్ను ముడితే వాడిని మాత్రం వదలలేదు, శిక్షించాను. ఆ డెజర్ట్స్లో ఎవరు లేని విల్డర్నెస్లో నేను నీకు తోడుగా ఉండి నేను నీకు నడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇచ్చాను. ఈ విల్డర్నెస్ నుంచి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి విచారించక నా ప్రామిస్ ల్యాండ్ని మీరు డిఫైల్ చేశారు, దాన్ని నాశనం చేశారు. ఓ హౌస్ ఆఫ్ జేకబ్, ఓ ఇశ్రాయేల్ వారలారా వినండి యెహోవా వాక్కు. ప్రీస్ట్స్ ఏమో నన్ను వెతకరు, ధర్మశాస్త్రోపదేశకులకి నేను ఎవరో తెలీదు. రూలర్స్ అండ్ పాస్టర్స్ రెబ్బెల్ అవుతున్నారు అండ్ ప్రాఫిట్స్ ఆర్ ప్రొఫెసైయింగ్ బై బెయల్. Therefore, I'm bringing charges against you, O Israel, and your children's children. అంటే దేవుడే ఒక లీగల్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాడు. చూడండి హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఒక జడ్జ్ ఇఫ్ హీ టర్న్స్ అగేన్స్ట్ యూ అండ్ ఫైల్స్ ఎ కంప్లైంట్ అండ్ ఆర్గ్యూస్ అగేన్స్ట్ యూ, ఈస్ దేర్ ఎనీ అదర్ వే దట్ యూ కెన్ బీ సేవ్డ్? దట్స్ హౌ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏమంటాడంటే దేవుడు, అసలు మీరు పక్క దేశానికి వెళ్ళి చూసారా? ఆ కేదార్, సైప్రస్ ప్రాంతాలకు వెళ్ళి చూసారా? ఎవరైనా సరే ఇలా చేశారా? హ్యాస్ ఎ నేషన్ ఎక్స్చేంజ్డ్ ఇట్స్ గాడ్స్ విచ్ ఆర్ నాట్ గాడ్స్? కానీ నా ప్రజలు, మై పీపుల్ హ్యావ్ ఎక్స్చేంజ్ దేర్ గ్లోరీ ఫర్ వాట్ డస్ నాట్ ప్రాఫిట్. మీ మీద 2 తప్పులు మోపుతున్నాను. నెంబర్ 1, ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్ లాంటి నన్ను వదిలేశారు. నెంబర్ 2, బ్రోకెన్ సిస్టమ్స్, పగిలిపోయిన తొట్టెలను మీరు తొలిపించుకున్నారు. అంటే the fountain of living waters is fresh, pure, very lively, life-giving water ni aa fountain ni odilesi stagnant water become dirty, they don't smell good, and cisterns water ni kuda hold cheyaladanta. Alanti vaatiki you have exchanged. Ee 2 tappulu meer chesaru. O Israel, are you a slave? Are you a bond servant? అంటాడు. ఎందుకు? నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటాడు. అండ్ షీహోర్ నీళ్లు తాగడానికి ఐగుప్తు మార్గంలో నీకేం పని? యూఫ్రటీస్ నీళ్లు తాగడానికి ఈజిప్ట్ వేలో నీకేం పని? నోఫ్ అండ్ తహ్పనేస్ ఆర్ ద సిటీస్ ఇన్ ఈజిప్ట్. ఈజిప్షియన్స్కి ఇజ్రాయలైట్స్కి బ్యాటిల్ జరిగినప్పుడు మంచి కింగ్, ఇజ్రాయెల్ కింగ్ జోసాయాని చంపేశారు ఈజిప్షియన్స్. సో అందుకని God calls that Egyptians, Noph and Tahpenes have broken the crown of your head అని అంటాడు. అండ్ అంటే వాళ్ళతో నీకేం పని? అదర్ సిటీస్ అంటాడు కదా, 2 రివర్స్ పేర్లు చెప్తాడు కదా.
The waters of Sihor, it's part of Egypt. Waters of Euphrates, it's part of Assyria. స్టోరీ ఏంటంటే పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ భయపడుతున్నారు దట్ నార్త్ నుంచి ఒకవేళ బాబిలోనియన్స్ అయినా వాళ్ళ ఎనిమీస్ అయినా వీళ్ళపైన అటాక్ చేస్తే ఏం చేయాలి అని చెప్పి. దే ఆర్ ఫియరింగ్ బికాస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ వాజ్ నాట్ ఇన్ దెమ్. I am the Lord of hosts, I am the God of angel armies, I am the God of heavenly armies. మీరు నా భయాన్ని వదిలేశారు కాబట్టి మీరు ఈ లోకపరమైన ఆ బాబిలోనియన్ ఆర్మీ ఆర్ సమ్ అదర్ ఎనిమీ ఆర్మీ చూసి మీరు భయపడుతున్నారు. వాళ్ళ ఎనిమీస్ని ఫేస్ చేయడానికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈజిప్ట్ అండ్ అసిరియాతో మనం అలయన్స్ పెట్టుకుందాం, వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకుంటే మీస్ అటాక్ చేస్తే వీ విల్ బి సేఫ్ అని. బట్ గాడ్ ఈజ్ వార్నింగ్ ఈవెన్ బిఫోర్ మీరు అలాంటి అలయన్స్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? బికాజ్ ఈజిప్షియన్స్ హ్యావ్ ఆల్రెడీ కిల్ దేర్ కింగ్. వై డూ యూ ట్రస్ట్ దెమ్? డూ నాట్ ట్రస్ట్ దెమ్ అని అంటున్నాడు ఇండైరెక్ట్గా. వర్స్ నెంబర్ 20 నుంచి 25 వరకు గాడ్ కంపేర్స్ హిస్ పీపుల్, హిస్ నేషన్ విత్ 3 symbolic pictures. ఒకటి, you laid down and you played like a harlot, left God for other gods, and the other gods in Baal, these are sex cults. And సింబాలికల్గా దాన్ని కూడా కనెక్ట్ చేయడానికి he was telling you play harlot. సెకండ్ థింగ్ ఏంటంటే డిజనరేట్ ప్లాంట్ ఆఫ్ ఎన్ ఏలియన్ వైన్. అంటే నేను ఒక చాయిస్, ఒక నోబెల్ వైన్లా నేను ప్లాంట్ చేశాను, హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సీడ్తో. ఆ నోబెల్ వైన్ని స్పెసిఫిక్గా కొన్ని ట్రాన్స్లేషన్స్లో సోరెక్ వైన్ అని అంటారు. జెరూసలేం అండ్ మెడిటరేనియన్ దగ్గర ఉంటుందన్నమాట. అలాంటి ఇట్స్ లైక్ వెరీ హై కాస్ట్లీ అండ్ వెరీ ప్రెషియస్ వైన్. అలాంటి మంచి వైన్ నుంచి అలాంటి మంచి సీడ్గా నాటితే యూ హ్యావ్ బికమ్ ఎ వైల్డ్, ఫౌల్ స్మెల్లింగ్ అండ్ ఎందుకు పనికిరాని జాతిహీనపు వైన్గా మారిపోయావు అని హీ కంపేర్స్ ది సెకండ్ వే. థర్డ్ వే ఏంటంటే దో యూ వాష్ యువర్ సెల్ఫ్ విత్ లై అండ్ సోప్, నీ ఇనిక్విటీ ఎన్గ్రేవ్ అయింది. ఇప్పుడు కొత్త ఐప్యాడ్స్, కొత్త యాపిల్ ప్రోడక్ట్స్ మీద మన నేమ్ ఎన్గ్రేవ్ ఎలా చేసుకుంటామో అలా యువర్ సిన్, నీ ఇనిక్విటీ మార్క్డ్ అయిపోయింది. ఎంత కడుక్కున్నా పోదు. లై అంటే ఇట్స్ ఎ కెమికల్ కాంపోనెంట్, సోడియం హైడ్రాక్సైడ్, విచ్ ఈస్ అంటే ఆ బేస్ మెటీరియల్ ఇట్స్ యూస్ టు మేక్ సోప్స్. అండ్ నెక్స్ట్ వర్డ్ ఏమంటారంటే see in the valley what you have done. In valley, there's a valley named Valley of Hinnom, which is around the area of west and south of Jerusalem. మనం ఇమేజ్ లో చూస్తున్నాం కదా, that was the place of idolatry. Baal and Molech, all other idols కి అక్కడే sacrifices, అక్కడే worship, అక్కడే temples, అక్కడే altars కట్టి అక్కడే అన్ని జరిగేవన్నమాట. You went after them like a female young donkey. అంటే ఐడల్స్ ని వెనకాల పరిగెత్తలేదు. You went after them, you plotted it, you planned it, and you ran after them by your own lustful desires. But you are now ashamed. దొంగ దొరికిపోయావు కదా. నువ్వేమో ట్రీతో యువర్ మై ఫాదర్ అంటున్నావు, స్టోన్తో యువర్ మై మదర్ అంటున్నావు. ట్రీ అండ్ స్టోన్, ఇందాక చెప్పాను కదా బయలు దేవత అని చెప్పి. బేల్ ఈజ్ అ మేల్ డయాటీ. బేల్ కి సింబాలికల్ గా ఎక్కడ చూసినా స్టోన్ స్కల్ప్చర్స్ అనేవి ప్లేస్ చేస్తారనమాట. ఇప్పుడు కూడా ఇస్రాయల్ అండ్ పాలెస్టైన్ లో ఎక్స్కవేషన్స్ లో మనకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి దట్ ఆఫ్ దీస్ స్టోన్ పిల్లర్స్ అండ్ ఆల్ విచ్ రిప్రజెంట్స్ బేల్, ద మేల్ డయాటీ. అండ్ ట్రీ, the wooden pillar, that represents Asherah. Asherah is a female deity. Baal worship included prostitution, some loud chants, and even human sacrifice. And listen carefully, what did they say to tree? A father. But what represents a tree? Asherah. Who is Asherah? A female deity. They're calling female deity father and a male deity mother. This looks very confusing, huh? Exactly. Jeremiah కూడా అదే అంటున్నాడు. ఎంత సెన్స్లెస్గా ఉన్నారు మీరు. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా జెండర్ రివర్సల్. వేర్ ద వరల్డ్ హెడింగ్? మెన్ హూ షుడ్ బి masculine ఆర్ బీయింగ్ మేడ్ ఫెమినైన్, అండ్ women who should be feminine are being masculine. Gender neutrality, transgenderism, LGBTQ. Don't you think this thing exists even now? Let's proceed to next. We're almost at the end.
దేవుడు అలా మాట్లాడుతూ ఏమంటాడంటే ట్రూగా రిపెంట్ అవ్వట్లేదు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, అప్పుడు మాత్రమే నా దగ్గరకు వస్తున్నావు. నౌ గో అండ్ ఆస్క్ ద ఐడల్స్, కెన్ ఎ బ్రైడ్ ఫర్గెట్ హర్ అటైర్? ఇట్స్ లైక్ జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఇట్స్ లైక్ వెడ్డింగ్ రింగ్. వెడ్డింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఎవరైనా రింగ్ మర్చిపోతారా? బట్ మై పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ మీ ఫర్ డేస్ వితౌట్ నంబర్. నెక్స్ట్ వర్స్ లో, వై డూ యూ బ్యూటిఫై యువర్ వే టు సీక్ లవ్? ఇజ్రాయెల్ వాట్ పర్స్యూట్ ఆఫ్ లవ్ వాస్ సెల్ఫ్ జస్టిఫైయింగ్. పర్స్యూట్ ఆఫ్ లవ్ ఫర్ ఐడల్స్ ఈస్ యాజ్ జస్టిఫైడ్ as pursuit of love of Yahweh. No matter what we love, whether it's the true God Yahweh or idols, we should be justified. That's how Israelites were thinking. But that's not the end. Akkadato saripoledu. They even started to corrupt innocent people by teaching their corrupted methods. Next verse lo God says, "Tu inta chesavo, mee din allegations unna sare, you say because I'm an innocent, God's wrath shall surely turn away from me." Andukani, that's the reason. Because you say I have not sinned, I will plead a case against you. That's the whole summary of this video, of this chapter 2. Even though Israel has done all these wicked things in the sight of God, they considered themselves as innocent. Because they say, I have not sinned. That's the reason God says, I will punish you. Listen, my takeaway is, when God calls it sin, it's sin. When you and me sin, we are subject to judgment. Because God is a righteous judge, He will have to punish the sinner. He will have to judge the sin. But if that sinner confesses, if that sinner comes out with honesty that he is truly a sinner, that he truly committed evil and wickedness in the sight of God, then there is forgiveness. But if you justify your sin when what God calls it sin, He will pour out His wrath, just like how He did on the people of Israel in this chapter. And this chapter closes with the warning of the alliances of Egypt and Assyria with Israel. You shall be ashamed of Egypt just like how you are ashamed with Assyria. Assyria ఎలాగైతే నార్థన్ కింగ్డమ్ని ఎలిమినేట్ చేసిందో, నౌ ఇప్పుడు నువ్వు ఈజిప్ట్ని ట్రస్ట్ చేస్తే అలాగే నువ్వు కూడా నాశనం అవుతావు. బికాస్ ఐ హావ్ రిజెక్టెడ్ యువర్ allies. బికాస్ ఐ ద లార్డ్ హావ్ రిజెక్టెడ్ యువర్ ట్రస్టెడ్ allies. You will not prosper by them. అలా ఈ చాప్టర్ క్లోజ్లో. నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడతాడు దేవుడు, will be continued in next video. Till then, stay tuned. This is Words of